హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుదేవ, ఒక ఇంట్లో ఏ ఏ స్థానాల్లో ఏవేవి ఉంటే ఆ గృహానికి మంచి వాస్తులో నిర్మించినట్టు అర్థం? అంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం. జనరల్గా ఇంపార్టెంట్గా మనకి బయట వచ్చేవి ఏంటి? టాయిలెట్స్ కానీ, సర్వెంట్ రూమ్ కానీ, ఓకే, నెక్స్ట్ స్టేర్ కేస్, మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేవి మనకి ఇవి. నెక్స్ట్ గేట్. ఇవన్నీ కూడా మనకి ఒక పక్కన మీకు ఒక గ్రిడ్ డిస్ప్లే చేపిస్తాను. పాజిటివ్, నెగిటివ్, అంటే ఏ డైరెక్షన్ కైనా పాజిటివ్, నెగిటివ్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ పాజిటివ్లో ఉన్న చోట మాత్రమే గేట్ల నిర్మాణం పెట్టుకోవాలి, ద్వారాల నిర్మాణం పెట్టుకోవాలి. నెక్స్ట్ బయట ఏమైనా టాయిలెట్స్ కడతాం, ఓకే. ఆ టాయిలెట్స్ ఎప్పుడు కూడా మన ఇంటి యొక్క ఆగ్నేయం మూల నుంచి నైరుతి నుంచి వాయువ్యం వరకు మనం ఎక్కడైనా నిర్మాణం చేయొచ్చు. స్టార్ మార్క్. ఈ స్టార్ మార్క్ ఎందుకు? ఆగ్నేయం వైపున మనం ఆగ్నేయం మూలలో నిర్మాణం చేస్తున్నాం. తూర్పు గోడకి ఆనించకూడదు, అంటే ఆగ్నేయం మూత జరగకూడదు. తూర్పు గోడకి ఆనుకోకుండా ఒక 1/2 ఫీటో 1 ఫీటో గ్యాప్ పెట్టి క్లీన్ చేసుకునే విధంగా ఉండేట్టుగా ఒక 1 ఫీట్ గ్యాప్ పెట్టి మనం టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు. కంప్లీట్గా నైరుతిలో నిర్మాణం చేయగలిస్తే దాన్ని క్షుణ్ణంగా ఒక వాస్తు శాస్త్రవేత్త పరిశీలన చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. అంటే ఆగ్నేయంలో స్టార్ట్ చేసి, అంటే తూర్పు కూడా టచ్ లేకుండా, నైరుతిలో కంప్లీట్ నైరుతి కాకుండా మీరు టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు. మళ్ళీ పడమర వైపు వచ్చేప్పటికి కంప్లీట్ నైరుతి కాకుండా అక్కడి నుంచి వాయువ్యం వరకు కూడా టాయిలెట్ నిర్మాణం చేసుకోవచ్చు. టాయిలెటే కాదు, మన సర్వెంట్ రూమ్ కానీ, లేకపోతే ఏదైనా మనకి ఏదైనా స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నా, లేదు కెన్నెలు పెడతారు డాగ్స్కి, ఓకే, అవన్నీ కూడా ఈ ప్లేస్లో మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ వాయువ్యంలోకి వచ్చేప్పటికి ఉత్తరం గోడకి టచ్ కాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ వాయువ్యం మూత ఏర్పడుతుంది. ఉత్తరం గోడకి టచ్ కాకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తూ కట్టడం అనేది పర్ఫెక్ట్. గురుగారు, మరి బాత్రూమ్స్ అలా కట్టుకున్న తర్వాత సెప్టిక్ ట్యాంక్ చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. ఏ వాస్తు సిద్ధాంతైనా సెప్టిక్ ట్యాంక్ ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటేనే ఆ ఇల్లు అంతా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది కదా. సెప్టిక్ ట్యాంక్ ఉండే స్థానం ఏంటి? ఇంటికి ఏ మూలలో సెప్టిక్ ట్యాంక్ ఉండాలి? ఇప్పుడు మనం టాయిలెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడామో, ఆగ్నేయ మూల నుంచి నైరుతి నుంచి వాయువ్యం వరకు కట్టుకోవచ్చు. కానీ తూర్పు గోడకి టచ్ కాకూడదు, ఉత్తరం గోడ టచ్ కాకూడదు అని మాట్లాడాం. చాలా ఓడలు ఏం చేస్తున్నారు, ఆగ్నేయ మూల కట్టారనుకుందాం, ఆగ్నేయ మూల టాయిలెట్స్కి ముందరే సెప్టిక్ ట్యాంక్ కడతారు. లేదా వాయువ్యం మూల టాయిలెట్ కట్టారనుకుందాం, వాయువ్యం మూలలో ముందరే అక్కడే సెప్టిక్ ట్యాంక్ కట్టేస్తారు. ఇప్పుడు ఆగ్నేయ మూలలో నువ్వు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసావు. ఆ ఇంట్లో దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, బంధాలు సరిగా లేకపోవడం, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, ప్రేమ వ్యవహారాలు లేచిపోవడం, ఓకే, మగవాళ్ళు ఆసక్తులు అవ్వటం, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైనా కానీ మళ్ళీ అక్కడ ఏదో గొడవలు జరిగి మళ్ళీ తిరిగి పుట్టింటికి రావడం, వైధవ్యం, ఇట్లాంటి రకరకాల కారణాలు, డైవోర్స్కి సంబంధించిన కోర్టు నోటీసులు ఎదుర్కోవడం, ఇట్లాంటివన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అన్నీ జరుగుతాయి గురుగారు అంటే అన్నీ కాకపోయినా కొన్ని జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, నువ్వు అదే ఇంట్లో 30 సంవత్సరాలు, నీకు ఒకే ఇల్లు ఉండి అదే ఇంట్లో 30 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో నువ్వు నివసిస్తున్నట్లయితే దాంట్లో ఆ లిస్ట్ నేను చెప్పిన దాంట్లో 85%, 75 to 85% జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మరి వాయువ్యంలో కట్టావు, వాయువ్యంలో ఇమీడియట్గా సెప్టిక్ ట్యాంక్ కట్టేసావు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఓకే, జాబ్లో ఒక నిలకడ లేకపోవడం, వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఒక్కసారిగా అది జీరో అయిపోవటం, విద్యా నష్టం, పిల్లలకి విద్యలో సరిగా రాణించలేకపోవడం, మూడో సంతానం ఉన్నట్లయితే కనుక అతను కానీ ఆమె కానీ ఆరోగ్యరీత్యా మరియు విద్యాపరంగా చాలా దారుణమైన స్థితి ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాయువ్య దోషం వలన ఆ ఇంట్లో వాళ్ళకి కోర్టు నోటీసులు వస్తాయి. కానీ ఎటువంటి కోర్టు నోటీసులు వస్తాయి? ఫైనాన్షియల్ రిలేటెడ్. అంటే ఎవరో, అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఐపీ పెట్టడము, లేకపోతే వాళ్ళు ఒక చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అయ్యి వీళ్ళ మీద కేసు రావడము, అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్కి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా వాటికి సంబంధించిన కోర్టు నోటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు, మానసిక వికలాంగులు పుట్టే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి
వాయు దోషం వల్ల ఏర్పడతాయి. మరి ఆధునిక శాస్త్రవేత్తలందరూ కూడా ఒకటే చాలా నిర్దిష్టంగా చెప్పింది ఏంటంటే, మనకి తూర్పు మొత్తం కూడా సుమారుగా 36 ఫీట్లు అనుకుందాం. ఎగ్జాంపుల్ 36ని 3 భాగాలు చేయండి. 12, 12, 12 అంటే 12 అడుగులేమో ఈశాన్యం, మధ్యలో 12 అడుగులేమో తూర్పు మధ్య భాగం, ఇటువైపు రైట్ సైడ్ ఉన్న 12 అడుగులు తూర్పు ఆగ్నేయం అంటే ఆగ్నేయ భాగం. ఇక్కడ చాలా క్లియర్గా మధ్యలో ఉన్న తూర్పు 12 అడుగుల్లో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. అలాగే ఉత్తరం వైపు 3 భాగాలు చేసి ఉత్తరం మధ్యలో ఉన్న ఆ 1/3 పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. ఈ 2 స్థానాల మించి ఇంకెక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్కి పర్మిషన్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఇంటి లోపల నిర్మించుకున్నప్పుడు కూడా మన ఇంటి యొక్క ఆగ్నేయ మూల నుంచి అంటే కిచెన్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుంటే నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా ఎక్కడైనా కూడా టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవచ్చు. తూర్పు ఉత్తర భాగాల్లో నిర్మాణం చేసుకోకూడదు. ఇప్పుడు మ్యాక్సిమం హైదరాబాద్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా తూర్పులోనో లేదా ఉత్తర మధ్య అయిన కుబేర స్థానంలో ఎక్కడో చోట టాయిలెట్ రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మనం కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేదా ఇంద్రస్థానం అయితే కనుక కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అలాగే నాన్న, హరి ఓం శివ.